లేవు. బట్ యెస్, అంటే ప్రసాద్ బెహ్రా గారు మీ గురించే. బొత్తోడా ప్రసాద్ బెహ్రా? బొత్తోడు అలియాస్ ప్రసాద్ బెహ్రా. బొత్తోడు అయితే పరామర్శకి ఎందుకు వచ్చారండి? ఈ ప్రతాప్ బాగుపడడం నాకు ఇష్టం లేదు. అయినా మీడియా వారు కాబట్టి అందరికీ నమస్కారం. ఒక్కసారి నా చేపట్టుకోరా, రెండిటు. ఓ ఇక్కడ రా. మీరు ఏం మాట్లాడినా ఎక్కడుండే మాట్లాడారు. ఇది ఒకటి మంచి జరిగింది అయ్యా, చేతిలో చేసారు. అలాగే మళ్ళీ ఇన్నిసార్లు దీంట్లో రీటేకులు లేవు. ఇంకా ఆ తర్వాత ఆవిడని పంపిస్తాను నేను. ఇందాక వచ్చారే పైకి, ఆవిడ వచ్చిన ఎవరైనా పోలీసులా? కాదా, భయం. ఓకే, అందరికీ నమస్కారం అండి. పరామర్శకు వచ్చిన వాళ్ళందరికీ. అందరూ పాపం 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 అంటున్నారు. అంత జాలి చూపించడం నచ్చట్లేదు ప్రతాప్ నీ మీద నాకు. ఎందుకంటే ఆ ఊరంతా సాటింపు వేయించింది నేనే. ఆ ప్రతాప్ మొహంలోని, ఆ వీరయ్య మొహంలోని నవ్వు చూడలేని పర్సన్ నేను. వాళ్ళు బాగుపడకూడదని ఎప్పటికప్పుడే తిట్టుకునే పర్సన్ని కాబట్టి, అంటే బయటకు వెళ్ళగంటాను కానీ మనసులో బాగుండాలనే ఉంటుంది ప్రతాప్. 17 తారీఖున ఈ సమస్యకి సొల్యూషన్ ఏం జరిగింది, అసలు ప్రతాప్ చేసిన పాపాలు ఏంటి, పాపాలు ఏం 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 పాపాలు చేశారండి. నేను చూసిన, బొత్తోడు చూసిన పాపాలే. సో ఆ పాపాలేంటి 17 తారీఖున చూడబోతున్నారు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, డైరెక్టర్ దుర్గా నరేష్ గారికి, నితిన్ గారికి, అండ్ రుద్ర గారికి, రాకేష్ గారికి, ఎంత మంచి పాటను అందించిన రాధా గారికి, అండ్ మీరు పాడుతుంటే గూస్బంప్స్ వచ్చేసారు ఇందాక. అండ్ అవసరాలు శ్రీనివాసన్కి, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ విశ్వ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఏప్రిల్ 15న థియేటర్లో కలుద్దాం, మనస్ఫూర్తిగా నవ్వుకుందాం. థ్యాంక్ యూ. ఏదో ఒక్కసారి ఒక డైలాగ్ చెప్తే 17th థియేటర్కి రావడానికి మేము అందరూ రెడీగా ఉన్నాం. పాపం స్లాంగ్, బొత్తోడు డైలాగ్ కావాలి మాకు. ఎస్, దుర్గా నరేష్ గారి దర్శకత్వంలో బొత్తోడు డైలాగ్. ఇక ప్రతాప్, మేము కూడా ఇత్తనాలు బిజినెస్ మొదలెట్టాం. నువ్వు మీ నాన్న రాత్రంతా కూర్చొని కలవరించుకోండి, అర్థమైందా? బొత్తోడు ఇత్తనం బలమైన ఇత్తనం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ లైక్ సూపర్ సక్సెస్ఫుల్గా ఈ సినిమా కూడా మీ లిస్ట్లో జాయిన్ అయిపోతుంది, గట్టిగా నమ్ముతున్నాం మేము. ఇప్పుడు రాధాకృష్ణ గారు మాట్లాడతారు.